హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమాండర్ రేవతి డైలీ డైరీస్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే నేను ఒక కొత్త రెసిపీని చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఈరోజు అయితే వంకాయలతో ఒక మంచి కూర చేసుకుందామండి. లేత వంకాయలు ఒక అరకేజీ వంకాయలు తీసుకున్నాను నేను. శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే పొడవుగా సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. వాటర్లో పసుపు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే అవి కండ్రెక్కకుండా ఉంటాయి వంకాయలు. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అవి మంచి బాగుంటుందండి కూర. మనం స్టవ్ అంటించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ముందుగా పల్లీలు వేసుకుంటున్నాను నేను. పల్లీలు మీ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పల్లీలు, పచ్చెనగపప్పు వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకొని తర్వాత ఎండుమిర్చి మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి దాంట్లోనే. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగేలోపు మనం 2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకొని అందులో కొద్దిగా అల్లం తీసుకొని అది కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోవాలండి. మన వంకాయ కూరకి అదే మెయిన్ టేస్ట్. ఆవ పెట్టడం అంటారు కదండి, అలా అది మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పోపు వేగిందో లేదో చూద్దారి. ఇప్పుడైతే పోపు వేగిపోయిందండి. పోపు ఇంపార్టెంట్ అండి, బాగా వేగాలి పోపు, అదే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే కడిగి కోసి పెట్టుకున్న పక్కనే వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, లేత వంకాయలు అయితే తీసుకున్నాను నేను, 1/2 కేజీ వంకాయలు. అవి బాగా వేయించుకొని చింతపండు కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి, రసం కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ వంకాయలు ఒకసారి కలిపి దాంట్లో చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఈ కూర నాకైతే చాలా ఇష్టము. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, అల్లం 2 పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాల తర్వాత మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాం అందులోను. ఇప్పుడైతే బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మళ్ళీ కలుపుకుందారు ఒకసారి. మంచి స్మెల్ అయితే వస్తుంది వంకాయ కూర. చూసారు కదండి, ఎంతో ఆవ పెట్టిన పులిహోర వంకాయ పోపండి ఈ కూర పేరు. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఏంటన్నది. చాలా బాగుంటుందండి. అంతే, దీనికి కాంబినేషన్ ఏంటంటే నేను జొన్న సంగటి చేశానండి. జొన్న సంగటి చాలా బాగుంటుంది కూరకి. ఈ కూరని అన్నంలో అయినా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినొచ్చండి. ఇంతే, చూసారు కదా, చాలా ఈజీ అండి కూర. మీరు కూడా ట్రై చేయండి.